మా పెళ్లి చిత్ర విచిత్రంగా జరిగింది. మొదటి రాత్రి నాడు నేనుండాల్సిన ప్లేస్ లో ఇంకొక ఆమె ఉంది అని అంటోంది పావని. ఆనందంగా గడపాల్సిన నా జీవితాన్ని విచ్ఛిన్నం చేశారు అని అంటోంది పావని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైందా మీకు? ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను ఒకటి లాక్ కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? మరి మీ లవర్ ఏమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను కదా. ఆయన ఏమనలేదా? ఏమనలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదా అంటే, మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినా అని చెప్పిన. ఒప్పుకుందా? పెళ్లికి ఒప్పుకుంది. ఓకేనా తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత సరే తాళి కడతానే లోపు ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇక అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా, నాకు కూడా ఒకసారి కట్టరా, ఎలా కడతారో తాళి అని చెప్పింది అమ్మాయి. అంతమంది సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టి చూడరా నాకు కూడా అని. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టారు. కాదమ్మా, ఒక్క డైలాగ్ కి నీ సైడ్ నీ డైరెక్షన్ ఉన్న తాళి ఆ డైరెక్షన్ లో కట్టేశాడా? వేసారు సార్. మూడు వేసాడా? ఒకటే వేసాడా? మూడు వేసాడా? గట్టిగా వేయవలసింది. మేము అడిగిన తర్వాత మళ్ళీ మాకు కట్టేశారు తాళి. అంటే చిన్నపిల్ల కదా, ఏదో అడగ తెలియదు కదా, చూపించిన అన్నట్టు. పంతులు తాడు ఒకసారి ఇస్తాడు, నీకు కట్టడానికి తాడు ఎక్కడి నుంచి వచ్చింది? స్టాండ్ బై ఇంకో తాళి రెడీగా ఉంచారు అక్కడ. మీ అమ్మా నాన్న ఎందుకు ఊరుకుంటారు? వచ్చిన పెద్దలు ఎందుకు ఊరుకుంటారు? పంతులు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం. మరి వయసుకు వచ్చిన అమ్మాయే కదమ్మా, తాళి కడితే తాళికి జోక ఆడుకునే వస్తువు అదేమన్నా? ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యావా? అయ్యింది సార్. నీకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందా? అమ్మాయి ఏం షాక్ అయినట్టు అనిపించలేదు సార్. కానీ వీళ్ళు బావ మరదల కథ అనేది నీకు తెలియదు? తెలియదు సార్, నాకు తెలియదు. అసలు కథ ఏమన్నా ఉందా, లేకపోతే ఉత్తిని ఆ టైంకి నిజంగానే జోక్గా అడిగింది ఆ పిల్ల? కథే ఉంది మేడం. కథ ఉందా? తర్వాత తెలిసిందా నీకు? ఒక పీట ఉందా, రెండు పీటలు ఉన్నాయి అటు ఇటు? అప్పటికే ఒకటే పీట ఉంది, రెండు లేవు. నీ పెళ్లి అయిపోయింది, మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయా? అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగేలోపు స్వామినూరు అంతా. అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందా? అవును మేడం, అంతా రెడీ చేసే. నేనేదో అంటే నువ్వు కూడా అంటావు. లేదు మేడం, వచ్చారు. తాళి కట్టించుకోవడానికి వచ్చింది బావ, ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కూడా కాంపిటీషన్ కి వచ్చింది. వచ్చారు మేడం. మా అత్తగారు కింద పడిపోయారు మేడం. ఆ రోజు ఈ షాక్ చూడలేక పడిపోయారు. అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేపించి. మీరు ఈ హడావుడిలో ఉన్నారా? వచ్చేలోపు మేడం వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది, చికాకు ఉంది రూమ్. తనని పిలిచాను మేడం. మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా? అవును మేడం. హాస్పిటల్ కి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, కొత్త కోడలు. మీ ఆయన రాలేదా? తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం. మధ్యలో మిస్ అయ్యాడు. మిస్ అయ్యారు. ఫస్ట్ నైట్ కి వెళ్ళినట్టున్నాడు. ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి? ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది, ఎందుకు ఉంది రూమ్ అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చెప్పకుండా చూసేలోపు సరే ఏందని చూపాక మా అత్తగారు లేచి కూర్చున్నారు. ఏమిటే వచ్చేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే, అప్పుడు మా అత్తగారు చెప్పారు, సార్ అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే, నువ్వు ఆ రోజు నన్ను కొట్టినావు కదా, కొట్టిన దెబ్బకి కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టినా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ సార్. మేడం, పావని గారు ఆవిడ సమస్య ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. పావని గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. పావని గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఖమ్మం నుంచి వచ్చాం మేడం. ఖమ్మం నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తాను మేడం.
ఓకే ఓకే, పెళ్ళైందా మీకు? ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. లవ్ చేసిన తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీస్ మొత్తం కొంచెం ఆర్థిక పరిస్థితి మేడం, నేను అన్నయ్య చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తను చెప్పిండు ఓకే లవ్ చేస్తా అని చెప్పిన తర్వాత మా ఇంట్లో చెప్పమన్నారు. మా ఇంట్లో చెప్పిన తర్వాత తను వాళ్ళ ఇంట్లో చెప్తాను. ఫైనాన్స్ కంపెనీలో ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు వర్క్? 3 years నుంచి చేస్తాను. 3 years నుంచి 3 years నుంచి చేస్తాను. 3 years బ్యాక్ ఇతను పరిచయం? అవును మేడం. ఆఫీస్ లో పరిచయం, బయట పరిచయం? ఆఫీస్ లోనే పరిచయం. ఆఫీస్ కొలీగ్. కొలీగ్. సో మీ ఇంట్లో పరిస్థితి అంతా చెప్పిన తర్వాత కూడా పర్వాలేదని చెప్పేసి ఆయన అన్నారు. అవును మేము చెప్పా కూడా ఒప్పుకున్నారు. సరే మా మమ్మీ వాళ్ళకి చెప్తా అని చెప్పారు, ఒప్పించారు. ఒప్పించిన తర్వాత సరే ఓకే మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేడం. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను ఒకటి లాక్కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? అంటే మేడం చాలా బ్యాడ్ గా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కదా, ఏదో కొంచెం కోపం వచ్చేసి. ఓకే ఓకే, మీ ఫ్యామిలీ అంతా వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గురించి మాట్లాడారు. పెళ్లి మాటలు ఇంకా కంప్లీట్ కూడా కాల, మీరు ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మాట్లాడటానికి రమ్మన్నారు మేడం. డైరెక్ట్ గా రమ్మన్నారా? మీ అమ్మా నాన్న పెద్దలు ఎవరు కాదు, మిమ్మల్ని రమ్మన్నారు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? సార్ ఎంత అసంగా మాట్లాడారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలిగా నువ్వు. వాళ్ళ అబ్బాయిని నువ్వు ట్రాప్ పెట్టేసావు వాళ్ళ దృష్టిలో. కాదండి మేము రియల్ గా లవ్ చేసుకున్నాము అది ఇదని మీరు ఒప్పించుకోవాలి కదా. ఒప్పించడానికి ట్రై చేసాం మేడం, ఒప్పించడానికి ట్రై చేసా. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వాళ్ళకి నోటికి ఏమొస్తే అదే మాట్లాడేది. మరి మీరు ఎవరేమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను. ఆయన పేరేంటి? రమేష్ మేడం. రమేష్. ఆయన ఏమనలేదా? ఏమనలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదంటే మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినని చెప్పిన. పెద్దోళ్ళు అలా మాట్లాడతారు, మనమే సర్దుకోవాలా అని అన్నారు. కొట్టినాకేమైంది? పటాకులు అయిందా? అయింది. వద్దని తర్వాత చాలా మరి వాళ్ళ పేరెంట్స్ ని బతలాడుకుంది మేడం. బతలాడుకున్న తర్వాత అట్లా ఇట్లా మేము కూడా బతలాడడం తప్పైంది, క్షమించండి ఒకసారి క్షమించండి అని అడిగినాం. అడిగిన తర్వాత ఓకే అని చెప్పారు. ఇంకా అంత కొట్టించుకొని ఎవరన్నా నేను ధైర్యంగా నిన్ను చేసుకుంటారా? రిలేషన్ లేకముందే కొట్టావు, రిలేషన్ వచ్చాక ఇంకెన్ని కొడతావని భయపడి ఉంటారు ఆవిడ. భయపడి ఒప్పుకుందమ్మా. తర్వాత బతలాడినాం మేడం. కాదు ఇష్టంగా ఒప్పుకుంటానని చెప్పింది మేడం. ఒప్పుకుందా? పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత సరే ఒప్పుకుంది కదా మేము కూడా సారీ చెప్పినాం. మా ఇంటి వాళ్ళందరూ వెళ్ళి ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత సరే తాళి కడతానే ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి జరుగుతున్న టైంకి ఒక అమ్మాయి వచ్చిందా? పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? అది ఎంతకాలం క్రితం? ఒక 3 months. 3 months బ్యాక్ పెళ్లి అన్ని ఓకే అయిపోయింది. అత్తగారు చెంప పగల కొట్టినా కూడా నిన్ను కోడలుగా ఆవిడ యాక్సెప్ట్ చేసింది. మా కొడుకు కోసం చేస్తాను అన్నట్టు మాట్లాడింది మేడం. అదే చేసింది. పెళ్లి అయితే అయిపోయింది. అవలా పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి అవుతుంది. ఇక అయ్యే పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇదంతా ఎంతకాలం క్రితం అమ్మా? ఎంతకాలం క్రితం ఇది? 3 నెలల క్రితం సార్. 3 నెలల క్రితం. ఇక అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా నాకు కూడా ఒకసారి కట్టరా, ఇలా కడతారో తాళి అని చెప్పింది అమ్మాయి. పెళ్లి పేటల దగ్గర పెళ్లి జరుగుతున్న టైం సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టు చూడరా నాకు కూడా అని. అప్పటికి పెళ్లిపేటల మీద ఉన్నారా బయటనా? పెళ్లిపేటల మీద దగ్గర. పెళ్లిపేటల మీద ఎవడ అడుగుతారు అమ్మాయి నువ్వు ఒక అన్నారు మేడం. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టేసిండు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.